కుత్వాబన్ వ్యక్తిపైన మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టిన ఛానెల్ను నిలిపివేయాలని తెలియజేశారు బహుజన సేనా సమితి. బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించి సంఘీభావం తెలిపారు బహుజన సేనా సమితి. మేడారం ప్రాంతంలో జరిగిన పవిత్రమైన సమ్మక్క సారక్క జాతర సందర్భంగా తేజస్విని అనే యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులు అక్కడ వ్యాపారం చేస్తున్న వ్యక్తిపై ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా, నిర్ధారణలు లేకుండా బన్నులో కెమికల్స్ ఉన్నాయి అంటూ ప్రజల ముందే తీవ్రంగా అవమానించడం జరిగిందన్నారు బహుజన సేనా సమితి రాష్ట్ర అధ్యక్షులు గడ్డం నాగేంద్ర. ఈ చర్య పూర్తిగా బాధ్యతారాహిత్యమైనది, చట్టవిరుద్ధమైనది మరియు ఒక వ్యక్తి గౌరవ హక్కును తీవ్రంగా ఉల్లంఘించినదిగా మేము భావిస్తున్నాము. పండుగ సందర్భంలో ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో భయం, అనుమానం, గందరగోళం సృష్టించడం సామాజిక శాంతిని భగ్నం చేసే చర్య మాత్రమే అన్నారు. వెలుగోడులో ఉన్నటువంటి హుస్సేన్ గారు సమ్మక్క సారక్క జాతరలోకి వెళితే తేజస్విని ఛానల్ రిపోర్టరు వచ్చి ఈ యొక్క బాధితుడిని ఫుడ్లో పాయిజన్ కలుపుతూ ఉన్నారని, బండుకు లైసెన్స్ ఉందని, తను పెట్టిన ఫుట్పాత్ మీద బండికి కూడా లైసెన్స్ కావాలని యావత్ ఇండియా మొత్తం వైరల్ అయిన సంఘటన అందరూ చూసాం. మరి ఈరోజు బహుజన సేనా సమితి ద్వారా సంఘీభావం తెలపడానికి వచ్చాము. మరి ఈ యొక్క కుల మతాల సామరస్యాన్ని దెబ్బతీయడానికి కొంతమంది మనవాదులు, మతవాదులు చేస్తున్న కుట్రలను మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ముస్లింలు చరిత్రలో తీసుకుంటే ఒకప్పుడు హిందువులు. వాళ్ళు ఎందుకు మత మార్పిడి జరిగారు, ఎందుకు మత మార్పిడి అయ్యారంటే దానికి కారణము మనవాదం, దాంట్లో ఉన్నటువంటి వివక్షత. మరి దళితులు ముస్లింలోకి వెళ్ళారు, కొంతమంది క్షత్రియులు ముస్లింలోకి వెళ్ళారు, మరి అక్కడ కొంతమంది మీ పాపనలు కూడా ముస్లింలోకి వెళ్ళారు. ఇది చరిత్ర తెలుసుకొని చేయాలి. తేజస్వి ఛానల్ మీరు ఇచ్చిన ఆ వీడియో ఒక జీవితాన్ని నాశనం చేసేది, వాళ్ళ జాతిని అవమానపరిచేది. వాళ్ళు మీకు అలాంటి ఫుడ్లో కెమికల్స్ కలుపుతారనే ఒక నింద మీ దగ్గర ఉన్నప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ చెప్పి ఆ బండిని అక్కడే తనిఖీ చేయించండి, అక్కడే మీరు ఎంక్వైరీ చేయించండి. దానికి ఒక ప్రాసెస్ ఉంది. భారత రాజ్యాంగంలో ఒక ప్రాసెస్ ఉంది. దొబ్బుడు బండి ఆయన కూడా లైసెన్స్ తీసుకొని దొబ్బాలనుకున్నప్పుడు నీ ఛానల్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా ప్రోటోకాల్ నువ్వు కూడా పాటించాలి, ఎవరి దగ్గర ఏం మాట్లాడాలండి. కానీ అది మాట్లాడుకోకుండా ఒక జాతిని కించపరచడము, హిందూ ముస్లింలు బాయి ఇప్పుడు సెక్యులరిజము, సామ్యవాదము ఇప్పుడు వచ్చింది కాదు. ఇది తరతరాల నుండి మనం అందరూ కలిసి మెలిసి అన్యోన్యంగా ఉన్నటువంటి ఈ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కడానికి వీళ్ళ స్వతహా ప్రయోజనాల కోసము, వీళ్ళ యొక్క మనవాద మనుగడ కోసము హిందూ ముస్లింల గలాటం సృష్టించి మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి చేస్తున్న కుట్రలను మేము వ్యతిరేకిస్తున్నాం. బహుజన సేనా సమితి ద్వారా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఈయనకి తగు న్యాయం చేయాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు అయితేనేమి, మరి తెలంగాణలో అయితేనేమి కూడా ఈయన దగ్గర కేసు తీసుకొని, ఈయన దగ్గర వాంగ్మూలం తీసుకొని ఆ ఛానల్ని వెంటనే డిస్మిస్ చేసి, ఆ ఛానల్ని వెంటనే బర్తరఫ్ చేసి, మరి అక్కడ ఏ రిపోర్టర్ అయితే వాంగ్మూలం తీసుకున్నాడో ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి బహుజన సేనా సమితి డిమాండ్ చేస్తా ఉన్నాం. వైలెన్స్ ఆఫ్ ఆర్టికల్ 21 ద్వారా ఖచ్చితంగా ఆయనను సంఘ విద్రోహంగా తీసుకోవాల్సిందే, ఆయనను అరెస్ట్ చేయాల్సిందని చెప్పి మేము సందర్భంగా నా పేరు గడ్డం నాగేంద్ర, బహుజన సేనా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీమ్.